హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ వ్లాగ్స్ 23. సో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే మరి అయితే నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు. సో ఎలా అప్లై చేసుకోవాలి? సో తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీగా స్కూటీస్ అలాగే ఆటోస్ కూడా ఇస్తున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి అయితే వస్తున్నాయి. సో ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ, ఎస్సీ సంబంధించిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. స్కూటీస్ అలాగే ఆటోస్, ప్యాసింజర్ ఆటో, గూడ్స్ క్యారియర్ చేయడానికి ఆటోస్ కూడా ఈ 3 టైప్స్ అయితే ఇస్తున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందనేసి నేను చెప్తాను. అలాగే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? ఎలా అప్లై చేయాలి అనేసి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే దీని లాస్ట్ డేట్ వచ్చేసి 24th March 2026. సో వీలైనంత త్వరగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. త్వరగా అప్లై చేసుకోవడానికి. ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలి అనేసి అయితే చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. సో గూగుల్‌లోకెళ్ళి తెలంగాణ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ అని టైప్ చేసినా మీకు వస్తుంది. సో ఇది మెయిన్ పేజ్ ఇలా ఉంటుంది, చూడొచ్చు. సో దెన్ మీకు ఫ్లాష్ న్యూస్‌లో ఒక న్యూస్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంది. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 17 March అనేసి. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయగానే మీకు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో రైట్ సైడ్‌లో మీకు చూసుకుంటే పీడీఎఫ్ అనేది ఉంది. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ అనేసి. సో అయితే పీడీఎఫ్ అఫీషియల్‌గా అయితే రిలీజ్ చేశారో ఆ పీడీఎఫ్ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. సో పీడీఎఫ్‌లో ఏముంది, తెలంగాణ స్టేట్ క్యాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఎవరికి వరకి ఉంది. సో అలాగే ఇక్కడ ఏదైతే ఎక్కడి నుంచి అయితే అప్లై చేయాలో ఓబీఎంఎంఎస్ పోర్టల్. సో ఇప్పుడు అదే పోర్టల్ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు ఓబీఎంఎంఎస్ అనే పోర్టల్ నుంచి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ వీటిల్లో నుంచి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు. సో అలాగే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైస్ కూడా ఏ డిస్ట్రిక్ట్ వైస్ ఎన్ని అలాట్ చేస్తున్నారు, లైక్ 2 వీలర్ ఎన్ని అలాట్ చేస్తున్నారు, 3 వీలర్ ప్యాసింజర్ ఎన్ని అలాట్ చేస్తున్నారు, అవి కూడా చెక్ చేయొచ్చు. లైక్ అన్ని డిస్ట్రిక్ట్‌లు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సో కుమరం భీం, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల. సో ఇలా డిస్ట్రిక్ట్ వైస్ కూడా ఎన్ని అలాట్ చేస్తున్నారు, అది ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క పీడీఎఫ్‌లో అనేది మెన్షన్ చేశారు. సో అలాగే క్లియర్‌గా చూసుకోవచ్చు ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని. సో డిస్ట్రిక్ట్ వైస్ కూడా మీ యొక్క అడ్రస్ అనేది లైక్ ఎంటర్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ వైస్ చెక్ చేసుకొని, సో ఏది ఉన్నాయి, ఏవి అవైలబుల్ ఉన్నాయో చెక్ చేసి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. సో అదైతే మ్యాండటరీ. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్, అలాగే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో సో వారు, అలాగే సో పాస్‌పోర్ట్స్, ఫోటోగ్రాఫ్. సో ఇవన్నీ అనేది ఉండాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఓబీఎంఎంఎస్ అనే పోర్టల్‌లో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు ఒకసారి వెబ్‌సైట్ చెక్ చేద్దాం. ఎలా అప్లై చేయాలి అలా అనేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, లైక్ డేట్ వైస్ అన్నీ మెన్షన్ చేశారు. సో ఇది ఓబీఎంఎంఎస్ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో అయితే వెబ్‌సైట్ ఇక్కడ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది చూడొచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి, లైక్ ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఏం మెన్షన్ చేశారు, డేటా వైస్ రిపోర్ట్స్ కానీ, న్యూ డిస్ట్రిక్ట్ రిపోర్ట్స్, లైక్ కార్పొరేషన్ వైస్ రిపోర్ట్స్, సో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అలాగే మరి ఏ డిపార్ట్మెంట్‌లో లైక్ ఏమేం బెనిఫిట్స్ ఇస్తున్నారు అన్నీ చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ దీనికి అప్లై చేసుకునేవాళ్ళు క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని. సో దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఆ పేజ్. సో ఇక్కడ నేమ్ యాస్ పర్ ఆధార్, నేమ్ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ నెంబర్, అండ్ దెన్ లేటర్ ఇండివిడ్యువల్ సెలెక్ట్ చేసి బ్యాంక్ లింక్డ్ స్కీమ్. అలాగే 2 వీలరా, 3 వీలరా అని సెలెక్ట్ చేయాలి. లైక్ గూడ్సా లేదంటే ప్యాసింజరా. ఇఫ్ 2 వీలర్ తీసుకునేవాళ్ళు 2 వీలర్ సెలెక్ట్ చేస్తే, సో 2 వీలర్‌కి అయితే 1,00,000 రూపీస్ అయితే మరి దానికి యూనిట్ వాల్యూ ఉంటుందో అది ఉంటుంది. సో 3 వీలర్ ప్యాసింజర్ తీసుకుంటే ఇవి 3 వీలర్ సెలెక్ట్ చేయొచ్చు. సో అది 3,00,000 ఉంటుంది యూనిట్ కాస్ట్. దానికి సబ్సిడీ వస్తుంది. సో గూడ్స్ కూడా 3,00,000 రూపీసే ఉంటుంది. దానికి సబ్సిడీ అనేది వస్తుంది. 2,00,000 2,10,000 అనే సబ్సిడీ వస్తుంది. 90,000 బ్యాంక్ లింక్స్‌కి.
సెక్టార్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. లైక్ మన దగ్గర ఉన్న బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్రాంచ్ నేమ్ ఏంటిది, అలాగే సబ్సిడీ ఎంతొస్తుందో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు సెక్టార్ డీటెయిల్స్‌లో చెక్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో అప్లోడ్స్. సో, ఫోటో, అలాగే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయాలి. చెక్ బాక్స్‌లో 2 టిక్ మార్క్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలి. సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయినట్టు ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీన్ని వెంటనే అప్లై చేసుకునే వాళ్ళకు షేర్ చేయండి. అప్లై చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.